వేట విరామ సమయంలో బోట్లు ఏదైతే ఉందో రిపేర్ ఉన్నటువంటి ప్రతి బోటు కూడా ఇక్కడ ఉన్నటువంటి మన ప్రదేశం చూసుకోవచ్చు. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వేటని విరామ సమయంలో బోట్లన్నీ కూడా రిపేర్ చేస్తూ ఉంటారు. బోట్ రిపేర్ చేసిన తర్వాత 3 నెలల పాటు ఏదైతే ఉందో ఆ చేప పిల్ల తయారైనప్పుడు గుడ్లు పిల్ల టైంలో 3 నెలల పాటు విరామం ఇస్తారు. ఆ విరామ సమయంలో ఈ బోట్లన్నీ కూడా ఉన్నటువంటి మైనర్ చిన్న చిన్న రిపేర్లు అయితే చేసుకుంటూ ఉంటారు. మనం విజువల్లో చూసుకోవచ్చు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ పిఠాపురం ఏదైతే ఉప్పాడు ఉందో ఒక వేట గంగపుత్రులు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడికే ఈ యొక్క బోట్లు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వారు ఏదైతే ఉందో బోట్లకు సంబంధించి చిన్న చిన్న మైనర్ రిపేర్లు కానీ ఏదైనా ఉన్నటువంటి రిపేర్లు తీసుకొచ్చి ఇక్కడ ఈ 3 నెలల కాలంలో ఉన్నటువంటి రిపేర్లను పూర్తి చేస్తారు. పూర్తి చేసి పెయింట్ వర్క్ కానీ ఏదన్నా వాటర్ లోపలికి వెళ్ళినా ప్రాబ్లం ఉన్నా కూడా, అంటే ఇది పెద్ద బోట్, ఇది దాదాపు లోపలికి వెళ్తే 2 నెలల వరకు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. వేట పూర్తి అయిన తర్వాతే ఇది బయటకు అయితే వస్తుంది. చిన్న చిన్న బోట్లు అయితే 1 రోజు 2 రోజుల్లో కూడా వెళ్ళి వచ్చేస్తుంటారు. కానీ ఇట్లాంటి పెద్ద బోట్ల వల్ల దాదాపు నెల 2 నెలల పాటు పైన అయితే ఉంటారు. ఇట్లాంటి సముద్రంలోకి వెళ్ళేటప్పుడు అంతా పక్కా ప్రణాళికగా ఒక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫుల్ ప్లేజ్గా అయితే సముద్రంకి అయితే వెళ్ళడం జరుగుతుంది. చిన్న చిన్న మైనర్ రిపేర్లు అన్నీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో రిపేర్ చేయించుకొని అంతా ఓకే అయిన తర్వాతే సముద్రంకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సతీష్తో రాజ్ కమల్, S4 మీడియా, ఉప్పాడు నుంచి.